చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? వచ్చినట్టుంది. ఏ ఊడు వచ్చినా పీకేది లాగేది లేదు. అలా పప్పం కడకుండా ఏ వినిపిస్తూ ఉంటారు జనాలు గూరుల మంద. ఆ రోజుకి 1000 రూపాయలు కోటతారు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 100 రూపాయలు చీర 1000 రూపాయలు చాలు. 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని రేట్లు పెంచినా ఏం చేసినా అవన్నీ మామూలే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఏం నెరవేర్చారండి? బస్సు ఉచితం అన్నారు ఆడవాళ్ళకి, సంవత్సరానికి అమలు చేశారు. ఏదన్నా ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు నిలదీయబట్టి 2 సంవత్సరాలు 3 సార్లు కరెంటు పెరిగింది, 3 సార్లు గ్యాస్ పెరిగింది, 3 సార్లు నిత్యావసరాలు పెరిగినాయి. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళు అట్టా చేసి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎట్లా చేస్తున్నారు. పీకేది ఏమి లేదు. జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఆయన అంటే అతి మంచికి పోయి ముడ్డికి అసలు చేసుకున్నాడు ఆయన. అతి మంచి ఎవరికి పనికిరాదు. ఆకలి అయితే భార్య అన్నం పెట్టమని మనం పెట్టుకు తింటాం. ఆకలికి ముందు కలిపి నోట్లో పెట్టి మనం తింటామా? తినం కదా. ఆయన అతి మంచి చేసాడు, సంఘానికి పోయాడు. అతి మంచి ఎవడికి పనికి రాదు. ఏంటి మొన్న రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారిని, నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని కామెంట్ చేసింది. దాని మీద ఆ మంత్రి చేసినప్పుడు ఏదో అన్న రోజులు ఉండే. అవి జనాలకు గుర్తే అండి. వాళ్ళని ఏళ్ళు విమర్శించడం, వీళ్ళని విమర్శించడం అన్ని మామూలే. దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన. మొన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ హోం మంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, మేకప్ మంత్రి ఏం చేయదు అని. నిజంగా మేకప్ మంత్రి. ఆమె గతంలో 70 లక్షలు అప్పు చేసి ఆ హోం మంత్రి కోర్టులు కూడా శిక్ష పడేది చేస్తే హోం మంత్రి అయ్యాక నెలలోనే కేసు మాఫీ చేసుకుంది. మరి భయపెట్టా, బుద్ధకిచ్చా, డబ్బులు ఇచ్చా. అందరికీ ఉండే వెనకాల బొక్కలు పత్తిచ్చా ఎవరు కాదు. అలా కామెంట్ చేయడం కరెక్టేనా? తప్పేం లేదు. వాళ్ళ పిల్లలు చేశారు, ఇళ్ళని వాళ్ళు చేశారు, తప్పేం లేదు. రాజకీయాల్లో వాళ్ళ ఇళ్ళని విమర్శించుకుంటాం అవన్నీ మామూలే. జనం పిచ్చలు కాదు ఏంటి. నారా చంద్రబాబు గారు ఏమన్నారంటే, జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏమీ ఉండదు అన్నారు. దాని మీద మీ జగన్ పార్టీ గొడ్డల పార్టీ అండి. మీదేం పార్టీ? బళ్ళం పార్టీయా? ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గురించి కామెంట్ చేశారు, ఫ్యామిలీ విషయం ఏదో జరిగింది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏది నిరూపించలేకపోయారు? అరెస్ట్ చేయలేకపోయారు? ఏది నిరూపించారా? నేను దాంట్లో ఏమి లేకగా. అది ఫ్యామిలీ మ్యాటర్, వాస్తవం. అది మనకు అనవసరం. ఏంటి బాబాయ్ మరి మెగా డిఎస్సీలో దగా జరుగుతుంది అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, జగన్ గారు అంటున్నారు. జరిగిన మాట నిజమే. నిజమే. పరీక్ష రాసి కూడా తెలుగు రాలా, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. నేను లంచం ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు 10 లక్షలు ఇచ్చి ఉద్యోగం చేస్తాను చేస్తాను. నేను ఇవ్వలేదు ఉద్యోగం, లంచం ఉద్యోగం చేశాడు, నేను ఇచ్చాను, లంచం ఇచ్చాను, ఉద్యోగం వచ్చాను. ఎవడు చెప్పుకోడుగా? చెప్పుకుంటారా? ఎవరో చెప్పుకోరు. నిజంగా దగా జరుగుతుంది. నిజం జరిగింది, జరుగుతుంది కూడా. నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట. అమ్ముకున్నారు కూడా. ఆయన ఏం పచ్చితే ఇదేం కాదు. అమ్ముకున్నారు. వచ్చారు. ఇప్పుడు దొంగలను ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. ఉద్యోగం లంచం వచ్చి ఉద్యోగం తీసుకున్నాడు. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఏమైనా? ఆయన పాదయాత్ర చేసినా ఇప్పుడు గవర్నమెంట్ ఏం పడదు. 3 సంవత్సరాల తర్వాత రాజుడు రెడ్డివాడు ఏంటి వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఏంటి. ఆయన పాదయాత్ర చేసి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన పాదయాత్ర చేసి వచ్చిన ఇబ్బంది ఏంటండి? వీళ్ళ పదవులు ఏమి ఉండవు, గవర్నమెంట్ ఏం పడదు. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం లేదండి. అభివృద్ధి అంటే ఏం లేదు, శూన్యం. కాకపోతే ఆగిపోయిన బిల్డింగ్లు కట్టిస్తున్నారు అమరావతిలో. ఇటు విజయవాడ 40 కిలోమీటర్లు, గుంటూరు 40 కిలోమీటర్లు. ఏమండి అమరావతి పూర్తి? ఎమ్మెల్యేల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్సే. ఈ మంగళగిరి నుంచి ఎలగపూడి వరకు 6 రోడ్లు, తర్వాత గోతులు, గుంటలు, చెరువులే చేసేది రియల్ ఎస్టేట్. ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? కూటమి పనితీరు బాగానే ఉందండి. అయితే ఒకటి, గత గవర్నమెంట్లో ఉండగా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి పెన్షన్లు గోల ఎక్కువైంది జనంలో. జనమందరూ ఇదివరకు గత గవర్నమెంట్లో ఉండగా పెన్షన్ ఇచ్చిండు తొందరగా, ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి జనంలో కొంచెం ఆందోళనగా ఉంది. కానీ అభివృద్ధి కార్యక్రమం నెంబర్ 1గా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకని ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమం ఇవ్వలేకపోతున్నాడు. 10 రోజుల నుంచి చర్చ నడుస్తుంది బాబాయ్. డిఎస్సి పోస్టులకు సంబంధించి 16,000 టీచర్ పోస్టులు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. డిఎస్సి ఆడ గవర్నమెంట్ లేచిండా? కరెక్ట్గా ఉంది. అది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. అయితే ఆ పోస్టులన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ 10 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారు నారా లోకేష్ అన్నారు వైసీపీ. అది తప్పు. అది తప్పండి. పర్ఫెక్ట్ గా జరిపించేది టీడీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టి మా మండలంలో ఎస్సీ వాళ్ళకి 4, ఓసీకి 2 అలా వచ్చినాయి. ఎస్సీ వాడు 10 లక్షలు ఎక్కడిస్తారు? వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. వాళ్ళందరూ కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి చదువుకున్నారు. ఎక్కడ? అవనగట్లో
కాలేజీలో అవనగడ్డ కోచింగ్ DSC. తీసుకుని అక్కడ మా మండలంలో వచ్చినట్టుగా ఎక్కడ రాలేదు. వేరే వేరే మంత్రి అంటే నేను అడిగమని కాదు, నా ప్రశ్న ఏంటంటే బాబే, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్న తప్పు. నారా లోకేష్ గారికి డబ్బుల కోసం ఇది అమ్ముడు తప్పు, అవసరం ఉందా? ఇది తప్పు, తప్పు 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 అంతే. అంతే. ఓకే. డిఎస్సి అనేది పర్ఫెక్ట్ గా నడిపించింది ఈ గవర్నమెంటే. ఆర్కే రోజా గారు మాట్లాడుతూ మాజీ దానికి మంత్రి ఏం తెలుసు, పవన్ ఏం తెలుసు అండి, పనికిమాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు ఆమె. అది వేస్ట్, ఆమె 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 వేస్ట్, ఓకే. ఆమె వేస్ట్. ఆయన పోయినసారి గవర్నమెంట్ వేస్ట్. ఓకే. ఏం చేసింది గవర్నమెంట్? అన్నీ మేమే చేసి ఏమండి ఏం చేసి చెప్పండి. అని వాళ్ళు చెప్తున్నారు. మాటలు కాదండి, ఇది మాటలు కాదు, పని చేసి చూపియాలా. ఈ ఇయర్ అయిపోయినాక మళ్ళీ వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే. నిన్న జగన్ గారు మాట్లాడారు, మరి నిన్న లేదు. మళ్ళీ వచ్చేది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. పాదయాత్ర చేస్తాను అభివృద్ధి చేసుకొని వాడు బాబు చేసుకున్నా ఏం ఉండదు ఆడ. 100 పాదయాత్ర చేసుకుని ఏం ఉండదు అక్కడ. ఒక పెన్షన్ 1000 రూపాయలు ఇస్తాకే 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 250 చెప్పున పెంచారు. 250 పెంచుకుంటా పోతా. ఎవరికి కావాలి అది? ఎవరికి కావాలి చెప్పండి. సో చివరిగా బాబే 76 వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు, చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పనితీరు నెంబర్ 1 అండి. ఓకే. వాడు నిద్రపోనతలా, జనాన్ని నిద్రపోనతలా. ఓకే. అభివృద్ధి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నడుతుంది ఇప్పుడు. కానీ ఆయన్ని టార్గెట్ చేయకుండా, ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయకుండా నారా లోకేష్ ని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం మీద ఇప్పుడు టార్గెట్ చేస్తాకేముందండి, మాటకేముంది, ఆడది మనిషి మాట అంటాకేముంది, ఏం లేదు కదా, అనేస్తా ఉంటది. దానికి ఏం తెలియదు, ముందు తెలియదు, దారి వెనక తెలియదు, ఆమెకి ఏం తెలియదు ఏంటి, ఏదో అనేత నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంది. హోంమంత్రిగా ఉన్న అనిత గారి గురించి మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ, అనితకు మేకప్ వేసుకోవడం తప్ప జనాలకు చేయడం. గత గవర్నమెంట్ లో హోం మంత్రి ఎవరు? ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. సుచరిత గారు ఉన్నారు, ఉన్నారు. ఏమన్నా ఉందా? ఏమన్నా పని చేశారా? ప్రతి విషయానికి అయ్యా ఎటు వెళ్ళమంటావు, ఎక్కడ కూర్చోమంటావు, ఏం పని చేయమంటావు అని సీఎం గారిని అడిగిపోయేవాళ్ళు బయటికి. అలాంటి పరిస్థితి కాదుగా ఇవాళ హోమ్ మినిస్టర్ది. మహిళా మంత్రిని ఉద్దేశించి ఆ మేకప్ మాటలు మాట్లాడడం గురించి తప్పు, ఎన్నో మూసిపారేయాలని. నేను తగ్గేదే లేదు, క్షమాపణ చెప్పేది లేదు అన్నాడు ఆయన. మరి ఎవరు? అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారి విషయం తెలుస్తుంది, గవర్నమెంట్ ఇప్పుడు చేతిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద చర్చ జరుగుతుంది. ఆయన ఏం చేయాలో చేద్దండి, మనం ఏం చేయమంటలా. ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాక్సిమం ఫండ్స్ తెచ్చారు. 23 లక్షల కోట్లు తెచ్చారు. అభివృద్ధి అయితే కనబడుతుంది బ్రహ్మాండంగా. మాజీ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ, ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి, అనిత మేకప్ మంత్రి, ప్రజలకు చేసిందేం లేదు, మేకప్ వేసుకోవడం తప్ప అంటున్నారు ఆయన. అతను ఒక జోకర్, వాడికి సబ్జెక్టే తెలియదు, వాడు మాట్లాడే విధానం తెలియదు. అలాగే మాజీ మంత్రి రోజా గారు కూడా మాట్లాడుతూ, ఆమె అంతే, సేమ్ ఆయన అతని కాలి గోటికి చాలదామె. ఆమె రంగులు వేసుకునేది ఆమె. రంగులు వేసుకొని సినిమాల్లో తిరిగి వాళ్ళ క్యారెక్టర్ని కుని చేసుకొని ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళని చెప్పుకుంటారు. వారం 10 రోజుల నుంచి చర్చ నడుస్తుంది, డిఎస్ఏ గురించి చర్చ నడుస్తుంది సార్ ఏపీలో. నారా లోకేష్ గారు, స్వయాన విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు, అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పోస్ట్ వచ్చి 10 లక్షల నుంచి 20 లక్షలకు అమ్మేసుకున్నారంటున్నారు వైసీపీ వాళ్ళు. అవన్నీ ఫేక్ న్యూస్, అవన్నీ ఫేక్ న్యూస్ అండి. దాంట్లో నిజం లేదు. నా ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్న నారా లోకేష్ గారికి అలా డబ్బుల కోసం అమ్ముకోవాల్సిన అవసరం అలాంటి క్యారెక్టర్ కాదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు? దీంట్లో వైసీపీ వాళ్ళకి ఏముంది అసలు? వాళ్ళకి అసలు లేదు, వాళ్ళకి అసలు విషయం లేదు. ప్రతి విషయంలో కూడా వాళ్ళే అంతే అంటే. సో మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వైసీపీ అనేది ఒక గొడ్డలి పార్టీ, దానికి ఒక విధి విధానాలు లేవు. ఏకీభవిస్తున్నారు మీరు? చివరిగా నిన్న జగన్ గారు మాట్లాడుతూ, పాదయాత్ర ఉంటుందంట జగన్ గారి ఏడాదిన్నర తర్వాత, ఆయన జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాళ్ళు వేస్తారు, కోడిగుడ్లు రాళ్ళు వేస్తారు. ఎవరికి అదే జరుగుతుంది, ప్రసక్తే లేదు. ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? బ్రహ్మాండంగా ఉంది. ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ 2nd పొజిషన్లో ఉంది, 1st పొజిషన్కి వస్తుంది. అనిత గారిని ఉద్దేశించి మాజీ ఐటీ శాఖ మంత్రి, సో ఎవరైతే ఉన్నారో, సో ఆయన మాట్లాడుతూ, ఐటీ శాఖ మంత్రి కాదు, ఇండస్ట్రియల్ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ, అనిత గారు హోంమంత్రి, ఆమె మేకప్ మంత్రి, మేకప్ వేసుకోవడానికి తప్ప ప్రజలకు ఆమె ఏం చేసిందో ఇది 2 ఏళ్లలో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? మేకప్ మంత్రి అండి, ఈయనేం పనులు చేయకుండానే బిల్డప్ ఇచ్చి ఈయన మంత్రి అయ్యాడు. అంతేగాని అసలు ఇప్పుడే చెప్పా కదా నేను మీకు, ఏమవుతుందంటే ఈ మా అనిత గారు ఇది లేకపోతే
ఇంకోరిది అనేది వాళ్ళ వ్యక్తిగతం అది. అంతేగాని మేకప్ మంత్రి అయింది ఆమె, లేకపోతే ఇంకోటి అయింది అనేది అసలు ఆయన కామెంట్ చేయడానికి లేదు. ఆ కామెంట్ చేసిన అదే చంద్రబాబు నాయుడు ఉన్నది ఇప్పటికి అరెస్ట్ లోపల వేసేవాడిని. సో అయితే ఆయన మరొకసారి మాట్లాడుతూ నేను ఇలాగే మాట్లాడితే క్షమాపణ చెప్పేదే లేదు అని మాట్లాడడం జరిగింది మరొకసారి. అది కొంత గవర్నమెంట్ లీనియన్స్ ఉంది అంతే. ఆ హోంమంత్రి మీద మాట్లాడితే హోంమంత్రి మీద మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు గారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు ప్రస్తుతానికి. అది కనుక ఆయన పక్కకు వచ్చారనుకోండి 95 సీఎం అవుతాడు. అలాగే మరొకసారి చూసుకుంటే మాజీ మంత్రి రోజా గారు కూడా మాట్లాడుతూ లోకేష్ ఒక పనికి మాలిన దద్దమ్మ మంత్రి అని ఆమె కామెంట్ చేశారు. ఆమె టైంలో ఏం చేసింది? అంతకంటే దరిద్రం చేసింది. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అన్ని కోట్లు మింగేసింది. అంతేగాని ఇప్పుడు ఆమె ఏమన్నా చేసింది అప్పుడు అంటే విధానపరమైన ఏదైతే విమర్శలు ఉన్నాయో అవి కాకుండా ఈ పర్సనల్గా అటాక్ల మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అంటే చేయకూడదండి. చేస్తున్న వాళ్ళు కూడా మాజీ మంత్రులే. మాజీ మంత్రులు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అదే నేనైనట్టయితే ఈ పాటికి అందరినీ బొక్కలో దూచేవాడిని. నిన్న జగన్ గారు మరొక మారు మాట్లాడుతూ సో వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి ఏడాదిన్నర మరొకసారి పాదయాత్ర ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ఉన్న సమయం 2 ఏళ్లే, తర్వాత ఎన్నికల సమయం వచ్చేసింది, తర్వాత వేరే లెవెల్ ఉంటుందని చెప్తున్నారు ఆయన. వేరే లెవెల్ ఉంటుందండి, ఉండదని చెప్పారు. ఆయనే చెప్పుకుంటున్నాను నేను జైల్లో ఉంటున్నానని. అదే ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రి అవుతారని. ఆయన ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఎట్లా అవుద్ది? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఆయన అన్ని కార్యక్రమాలు మంచిగా చేసి ఉండాలి. ఇంతకుముందు ఒక కార్యక్రమం కూడా సరిగా చేయాల. ఏదో వెనకమాల మన పెద్దలు చెప్పేవాడు కదా, ఓహోలు రాజ్యాలు వెళ్తే రాత్రులు గాడిదలు అంట. అలాగే జరుగుద్ది ఇది కూడా. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద ఒక్క మాటలు మీ అభిప్రాయం ఏంటి? ఫ్యాంటాస్టికల్లీ ఫ్యాంటాస్టిక్.